హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ రెసిపీ గోరుచిక్కుడు ఫ్రై. ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని పోపు దినుసులు వేసి కాసింత కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఇలా ఫ్రై చేసి పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని మూతని పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయాక ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తగినంత సాల్ట్, కాసింత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మరి కాసేపు సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై మసాలా పొడిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా గోరుచిక్కుడు ఫ్రై రెడీ. దీనిని చపాతీలో కానీ, దోశలో కానీ, జొన్న రొట్టెలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది? మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.